అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖపట్నం సింహాచలం దేవస్థానానికి సంబంధించి చంద్రోత్సవంలో భాగంగా జరిగిన ఆ ఘటన, ఆ ఉదంతం ఒక్కసారిగా అందరినీ కలిచివేసింది. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కమిషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ ప్రస్తుతం ఎంక్వైరీని ప్రారంభించింది. సింహాచలం ఘటనపై కమిషన్ రీవెరిఫికేషన్ కు ప్రతిపాదించింది. ప్రమాద స్థలిలో విచారణకు కమిషన్ రీవెరిఫికేషన్ కు దిగింది. అక్కడ ఈవో సుబ్బారావు, ఈ శ్రీనివాసరాజులపై ప్రశ్నల వర్షం కురిపించింది. కమిషన్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారు ఇద్దరు. మాస్టర్ ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు పొందకుండా గోడ నిర్మాణం జరిగిందా అన్న కోణంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మీరు చూస్తున్నారు, ఈ శ్రీనివాసరాజుకు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపించడం జరుగుతోంది. ఈవో సుబ్బారావు అలాగే ఈ శ్రీనివాసరాజు వాళ్ళిద్దరు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం కమిషన్ అక్కడికి వెళ్ళి రీవెరిఫికేషన్ చేయడం జరుగుతోంది. అక్కడే ఉండి వాళ్ళని ప్రశ్నించడం జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా జరిగిందా లేకపోతే నిబంధనలకు అనుగుణంగా జరిగిందా? ఒకవేళ నిబంధనలకు అనుగుణంగా జరుగుంటే ఎందుకు ఇంతటి ప్రమాదం జరిగింది? ఆ గోడ కూరడానికి కారణం ఏంటి? ఆ గోడ నిర్మాణంలో నాసిరకం ఏమైనా ఉపయోగించారా లేకపోతే సాధారణంగా ఒక నిర్మాణాన్ని చేపట్టినప్పుడు దానికి కొన్ని కాషన్స్ ఉంటాయి, ప్రికాషన్స్ ఉంటాయి. దాంతోపాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అంటూ ఉంటుంది. అవన్నీ పాటించారా లేదు? ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతోంది. ఒకసారి ఈవో సుబ్బారావు, ఈ శ్రీనివాసరాజుని ఎటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుందో ఒకసారి చూద్దాం. నువ్వు చాలా విషయాలు అలానే చేస్తావు. అవునా కాదని అడిగితే ఏదో కథలు చెప్తావు. జరిగింది అది కదా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? దే ఆర్ ది ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ, దే ఆర్ డూయింగ్ ది వర్క్ ఫర్ ది టెంపుల్. వాళ్ళకి మీ దగ్గర నుంచి లిఖితపూర్వంగా ఆ కమిటీ వచ్చిన తర్వాత ఈ రకంగా చేయాలి, గోడ వాళ్ళు స్టెప్స్ కట్టేటప్పుడు ఇలా ఉండాలి, దానికి రిటైనింగ్ వాళ్ళు ఇలా ఉండాలని చెప్పి లెటర్ ఇచ్చారా లేదా? ఇచ్చారా లేదా? ఎస్ ఆర్ నో ఇచ్చారా లేదా? ఇవ్వలేదు. గట్టిగా చెప్పు. ఇవ్వలేదు కదా. వాళ్ళు చెప్తున్న పాయింట్ కూడా మాకు ఇవ్వలేదు. మేమేమన్నాము? మాకు అలా లిఖితపూర్వంగా లేకుండా, శాంక్షన్ లేకుండా చెయ్యమని మాకు చెప్తే మేము చేయలేము అని మేము చెప్పలేము అని వాళ్ళు అంటున్నారు. చేయలేమని చెప్తే కాంట్రాక్టర్కి చెప్తే ఆయన కూడా నేను చేయలేము, ఇది నాకు ఫస్ట్ నాకు డ్రాయింగ్ కావాలి, ఫస్ట్ ప్లాన్ కావాలి, డిజైన్ కావాలి, ఏం లేకుండా మేము చేయలేదు. వాళ్ళు కూడా వాళ్ళ ఆర్కిటెక్ట్కి వాళ్ళకి పంపించారని వాళ్ళు అంటున్నారు. మళ్ళీ వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు ఎప్పుడు వచ్చారు బాబు? ఏప్రిల్ 8కి వాళ్ళ ఆర్కిటెక్ట్ వచ్చి చూసి డ్రాయింగ్ తయారు చేశారు. అప్పుడు ఆ డ్రాయింగ్ ప్రకారం ఆర్సీసీ కట్టాలి, రిటైనింగ్ వాళ్ళు కట్టాలి. కానీ ఆ టైం లేదు. ఏప్రిల్ 10, 15 అయింది. 10 రోజుల్లో మేము అది చేయలేము అని చెప్పాము. అయినా మా మీద ఒత్తిడి చేశారు. ఫెస్టివల్ ఉంది, ఇది ఇలా వదలడానికి లేదు అని ఒత్తిడి చేయడం వలన మేము చేయలేమని చెప్తే కూడా కాంట్రాక్టర్ మీద ఒత్తిడి చేసి చేయించారు అని చెప్పారు. అవన్నీ పక్కన చూసాము. మళ్ళీ డోంట్ గివ్ ఎక్స్ప్లెనేషన్. అవన్నీ చూసాము. అన్నీ చూసిన తర్వాత జనవరి నుంచి ఏప్రిల్ వరకు వచ్చేసాము. మళ్ళీ డోంట్ గో బ్యాక్. డూ యూ హ్యావ్ ఏ పేపర్ టు షో దాట్? ఓన్లీ మాస్టర్ ప్లాన్లో డీవియేషన్ ఉంటే దెర్ ఇస్ ఎ కమిటీ ఫర్ దాట్, ఇంక్లూడింగ్ యువర్ చీఫ్ ఇంజనీర్ కూడా కమిటీలో మెంబరే. వాళ్ళు వచ్చి చూసిన తర్వాత ఈజ్ దేర్ ఎనీ కమ్యూనికేషన్ ఫ్రమ్ యువర్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఫ్రమ్ యువర్ సైడ్? లేదు. రెండవది, ఈ రకంగా గోడ కట్టాలని, ఇప్పుడు ఈ రకంగా మీరు టెంపరీగా ఈ గోడ కట్టాలని చెప్పి దెర్ ఇస్ నథింగ్ ఆన్ రికార్డ్. అంటే కనీసం మనం ఏదైనా చిన్న డీవియేషన్ చేసినా జనరల్గా ఏం చేస్తాము? కన్సర్న్ ఇంజనీర్లు కూర్చొని ప్రిపేర్ చేసుకొని సంతకం పెట్టేస్తారు. కరెక్టే, చేయమన్నారు. హ్యావ్ యూ గివెన్ ఇట్ ఇన్ రైటింగ్ టు దెమ్? ఆ లెటర్లో లేదు. ఆ లెటర్ ప్రకారం అప్రూవల్ లేదు. టూరిజం డిపార్ట్మెంట్ కమిటీ వచ్చి వెళ్ళి ఉండిలోకి అలాంటి ఫార్వర్డ్ కాదండి. మేజర్ డిసిషన్స్ తీసుకున్నప్పుడు మీరు ఆన్ పేపర్ కూడా రాసి రిపోర్ట్ పెట్టుకోరా? దట్స్ నాట్ కరెక్ట్ అట్ ఆల్. మీరు చెప్పింది ఏమి నమ్మను. మీరు అంటే దిస్ వాస్ ఎ మేజర్ డిసిషన్. మేజర్ డిసిషన్ వాస్ టేకన్ టు డీవియేట్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ మీ మాస్టర్ ప్లాన్ ప్రకారం. మీ టెంపుల్ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏముండేది? మాస్టర్ ప్లాన్ ప్రకారం దారి ఎలా ఉండాలి? స్ట్రైటే కదా. సో యు ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ యువర్ మాస్టర్ ప్లాన్. ఎస్ ఆర్ నో? చేశారు.
అది చూడడానికి 3-man కమిటీ వచ్చారు, వచ్చి చూసిన తర్వాత మీరేమంటున్నారు, సరి చేసుకోమని వాళ్ళు ఆదేశాలు ఇచ్చారండి. డూ యూ హ్యావ్ ఎ రిటర్న్ ఇన్స్ట్రక్షన్ గివెన్ టు దెమ్? 7-1 రిక్వెస్ట్ ఇచ్చారు. అన్నింటికి తేడా ఉంది. 7-1కి ఎవరు నిర్ణయం తీసుకోలేదు అంతకుముందు కమిషనర్ ఉండేవారు సార్. ఆ లెటర్ నేను చదివాను బాబు, ఆ లెటర్లో అలా లేదు. అయితే సార్ ఆ లెటర్లో వేరే విషయం ఉంది. నేను అది ఐ డోంట్ వాంట్ డిస్కస్ దాట్. ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్, ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. మార్చిలో కమిటీ వచ్చి చూసిన తర్వాత ఇది చేసుకోవచ్చు అని చెప్పారు అంటున్నారు. అప్పుడు నేను చేయమన్నాం సార్. కరెక్టే, చేయమన్నారు. హ్యావ్ యు గివెన్ ఇట్ ఇన్ రైటింగ్ టు దెమ్? లెటర్ 7 నెలలు ఇచ్చింది. ఆ లెటర్లో లేదు, ఆ లెటర్ ప్రకారం అప్రూవల్ లేదు. టూరిజం డిపార్ట్మెంట్ కమిటీ వచ్చి వెళ్ళి నేను ఉండిలోకి ఆ రోజు ఉండి రైట్, అది అక్కడ ప్రశ్నల వర్షం కురవడం జరుగుతోంది అధికారులకు సంబంధించి. నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఎంక్వైరీ కావచ్చు, ఎంతవరకు వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివరామకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. శివరామకృష్ణ, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఎంక్వైరీ కావచ్చు, ఎంతవరకు వచ్చింది, ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? విశాఖ సింహాచలం చందనోత్సవంలో అపశృతి జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. అయితే దీనిపై ఈ ప్రమాదంపై 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఒక త్రిసభ్య కమిటీ అయితే వేశారు. అందులో ముఖ్యంగా ఐఏఎస్ సురేష్ని అయితే నియమించారు, అలాగే మిగతా ఒక్కో 2 అధికారులు అయితే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో అయితే ఈరోజు సింహాచలం సంఘటన స్థలానికి వెళ్ళి మొత్తం అంతా రీవెరిఫై అయితే చేయడం అయితే జరిగింది. ఈ త్రిసభ్య కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మొత్తం ఈఓ, అలాగే ఈఓ సుబ్బారావు, అలాగే శ్రీనివాసరాజుని మొత్తం అక్కడ తీసుకొచ్చి మొత్తం అంతా కాంట్రాక్ట్ని అసలు ఏం జరిగింది, అసలు ఈ గోడ ఎందుకు కట్టారు, ఎప్పుడు కట్టారు, అసలు ఇందులో నాణ్యత ఎంత ఉంది అని చెప్పి మొత్తం అంతా రీవెరిఫికేషన్ అయితే చేశారు ఈ త్రిసభ్య కమిటీ. అయితే 72 గంటల్లో ఈ నివేదిక ఇవ్వాల్సిన నేపథ్యంలో మొత్తం అన్ని కూలంకషంగా విశదీకరించి మొత్తం అంతా చర్చించారు, అలాగే మొత్తం అంతా ఎగ్జామిన్ చేశారు ఈ త్రిసభ్య కమిటీ. అయితే ప్రధానంగా మన ఆర్టీవీ చేతికి చిక్కిన విజువల్స్ ఏంటంటే మొత్తం మీద ఎవరైతే ఈ శ్రీనివాసరాజు ఉన్నారో, అలాగే ఈఓ సుబ్బారావు ఉన్నారో వాళ్ళనైతే మట్టికి ప్రశ్నల వర్షం అయితే కురిపించారు ఈ త్రిసభ్య కమిటీ. దానికి వీళ్ళైతే నీళ్లు నవ్వడం అయితే జరిగింది. మొత్తం మీద అన్ని విధాలుగా తప్పులు దొరలడంతో మొత్తం వీళ్ళంతా ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం అయితే లేదు. ప్రధానంగా ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరాజు అయితే సమాధానం అయితే దొరకలేదు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు నోట్ ఫైల్ అయితే ఎవరైనా నోట్ ఫైల్, ఎంబుక్, వర్క్ ఆర్డర్స్, మీటింగ్ మినిట్స్, అలాగే ఏమేమి ఫాలో అయ్యారు అనే ప్రశ్నలకు ఈ అధికారులు ఇద్దరు అయితే తడబడి వాళ్ళకైతే మొత్తం క్లాస్ పీకడం అయితే జరిగింది. ఎవరైతే సురేష్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో మొత్తం మీ వల్ల ఈ ప్రాణాలు అయితే కోల్పోయి 8 మంది మృత్యువాత పడ్డారు అని చెప్పి ఆ నేపథ్యంలో మొత్తం అయితే ఈ త్రిసభ్య కమిటీ నివేదిక అయితే తయారు చేసింది. మ్యాక్సిమం ఎండ్ స్టేజ్కి అయితే వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో 2 అధికారులకి చీవాట్లు అయితే పెట్టడం అయితే జరిగింది ఈ త్రిసభ్య కమిటీ ఐఏఎస్ సురేష్. అయితే 72 గంటల్లో ఈ నివేదిక ఇవ్వాల్సింది. మొత్తం అంతా రెడీ చేసి మొత్తం ప్రభుత్వానికి అయితే ఈ నివేదిక సమర్పించే పనిలో ఉన్నారు ఈ త్రిసభ్య కమిటీ. ఏదైనా ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్ విజువల్స్లో మొత్తం ఈ అలాగే ఈఓని మొత్తం మందలించి వాళ్ళకి క్లాస్ పీకడం అయితే జరిగింది. ఆ విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీలో వేస్తున్నాం, అది మనం చూడొచ్చు. అయితే 72 గంటల్లో అయితే ఈ ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అయితే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. సీరియస్గా తీసుకొని ఈ త్రిసభ్య కమిటీ ఇమీడియట్గా ఎంక్వైరీ చేయాలి. అసలు ఎవరి వల్ల తప్పు జరిగింది, అసలు ఎందుకు ఈ తప్పు జరిగిందని చెప్పి వాళ్ళ మీద తప్పు ఎవరైతే జరిగిందో ఆ కమిటీ ఆధారంగా వాళ్ళ మీద వేటు పడే అవకాశం అయితే ఉంది. దీని మీద మొత్తం సర్వత్రా చర్చగా అయితే వస్తుంది విశాఖలో. అయితే అంత పెద్ద లక్షల కొద్దీ వస్తున్న భక్తుల సౌకర్యాల విషయంలో ఏం చేశారు, అసలు అజాగ్రత్తగా భద్రత లేకుండా ఆ 70 అడుగుల గోడ పడిపోయి చాలామంది దెబ్బలు అయితే తగిలి, అలాగే 8 మంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో వీళ్ళ మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందా, వీళ్ళ మీద చర్యలు తీసుకుంటుందా అని వేసి చూడాలి. ఏదైనా త్రిసభ్య కమిటీ అయితే మట్టికి మొత్తం పక్కాగా చాలా పర్ఫెక్ట్గా మొత్తం అంతా అన్ని కూలంకోసంగా విచారించి మొత్తం మీద ఈ త్రిసభ్య కమిటీ రిపోర్ట్ అయితే తయారు చేసింది. అది ప్రభుత్వానికి సమర్పించే పనులు అయితే ఈ త్రిసభ్య కమిటీ ఉంది. అయితే వేచి చూడాలి. త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ద్వారా ఎవరి మీద వేటు పడుతుంది, ఎవరికి ఈ పనిష్మెంట్ పడుతుంది అని చెప్పి మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.